సో టేస్టీ కబాబ్స్ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. లక్ష్మీకాంత్ రెడీయా? రెడీ. సో ఏం చేస్తారు మీరు? పైనాపిల్ ఫ్రైడ్ రైస్. పైనాపిల్ ఫ్రైడ్ రైస్. ఓ నైస్. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో లక్ష్మీకాంత్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో బేసిక్ గా ఫ్రైడ్ రైస్ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, ఎందుకంటే రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి. కొంచెం బటర్. ఓకే. జనరల్ గా బిర్యానీలకి వాటికి ఆయిల్ ప్లస్ బటర్ మిక్స్ చేస్తూ ఉంటారు కదా, సో ఫ్రైడ్ రైస్ కి కూడా బాగుంటుందా? బాగుంటుంది. ఓకే ఓకే. కొంచెం అల్లం, వెల్లుల్లి. ఓకే. ఇది కొంచెం కుక్ కావాలి. సో యూజువల్ గా కుకింగ్ కి మెజర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే టేస్ట్ దాని అయి ఉంటుంది. సో అంటే ఇలాంటి వాటికి పర్వాలేదు, కానీ కొంచెం ఇలా బేకరీ ఐటమ్స్ కానీ కేక్స్, కుకీస్ ఇలాంటి వాటికి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అవన్నీ కూడా మీరు అన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందేమో కదా. టేస్ట్ నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే. సో పొడవుగా కట్ చేసేసుకుందాం. రెడ్ క్యాప్సికమ్. సో యూజువల్ గా చిన్న చిన్నగా కూడా కట్ చేసుకుంటాం. సో ఇలా అయితే మోర్ కలర్ఫుల్ గా. అండ్ ప్రెజెంటేషన్ కూడా, అంటే ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఇప్పుడు రేపు మీరు షెఫ్స్ అయ్యి అంటే హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆఫ్కోర్స్ ఆ డిష్ కస్టమర్స్ కి ప్రెజెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ తినడం కంటే ముందు చూస్తే బాగున్నట్టు అనిపిస్తుంది. తర్వాత క్యారెట్. ఓకే. సో యూజువల్ గా ఆడపిల్లల కంటే కొంచెం కుకింగ్ అలవాటు ఉంటుంది ముందు నుంచి, చిన్నప్పటి నుంచి కాస్త గరిటలు పట్టుకోవడం అయ్యి వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుంది కదా. సో మీ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు అవి అక్కడ నుంచి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందా? స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది అవుతుంది. సో తర్వాత ఇంకా అలవాటు అయిపోతుంది. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఓకే కొద్దిగా అబ్బాయిలు ఇంకో అబ్బాయిలు స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాలేజ్ లో, అంతేనా? ఓకే. సో సోయా సాస్. అంటే బేసిక్ గా ప్లేస్మెంట్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్ లో వచ్చిన అబ్బాయిలు కొంచెం ఈజీ కదా వెళ్ళటం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. అమ్మాయిలు కూడా మోస్ట్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రిఫర్ చేస్తున్నారు. సో అయితే మీ కాలేజ్ లో అబ్బాయిల స్ట్రెంత్ ఎక్కువ. ఓ నైస్. సో మీకు ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం అంటే, ఐ మీన్ ఇప్పుడు హోటల్స్ లో కూడా దీనికి ఒక్కొక్క షెఫ్ ఉంటారు కదా. తర్వాత పైనాపిల్ వేసుకుందాం. సో కిచెన్ ఇస్ అ పార్ట్ అంతే. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, అన్ని F&B సర్వీస్, ఓకే ఓకే అవన్నీ ఉంటాయి అన్నమాట. సో పైనాపిల్ కొంచెం ఎలా బాగా పండిన ఉండాలా, సెమీగా ఉండాలా? సెమీ ఉంటే సరిపోతుంది. సెమీ ఉంటే సరిపోతుంది. సో ఈ ఫ్రైడ్ రైస్ మీకు ఎవరైనా నేర్పించారా? మీ లెక్చర్స్ కాలేజీలో నేర్చుకుంది. కాలేజీలో నేర్చుకుందా? ఓకే ఓకే. కొంచెం తగ్గిద్దాము. మా కాలేజ్ ఇస్ ఫేమస్ ఫర్ కిచెన్ అన్నమాట, కిచెన్ ఫ్యాకల్టీ. సో దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ షెఫ్స్. ఓకే ఓకే. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ బాయిల్ చేసుకున్నది. సో మీకు కుక్ చేసేటప్పుడు ఏది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది? ఇండియనా, కాంటినెంటల్, లేకపోతే ఈ కేక్స్? ఇండియన్ అంటే మనం ఎప్పుడు చేసుకునేవి. సో కాంటినెంటల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అది కొంచెం బాగుంటుంది. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఓకే. కాస్త తగ్గినట్టు ఏమైనా అనిపించిందా? ఓకే. ఆ రోజు కుక్ చేసిన ఫుడ్ అదే మాకు లంచ్. అంతేనా? ఓ మీరు చేసుకుంది మీరే తినాలి, బాగున్నా బాగోపోయినా. ఓకే ఓకే. అంటే ఫస్ట్ మనం సాటిస్ఫై అయితేనే కదా తర్వాత మనం పక్కన వాళ్ళని ఇచ్చేయగలుగుతాం. సో అది టేస్ట్ తెలుస్తుంది కదా, తర్వాత నెక్స్ట్ టైం వి కెన్ ఇంప్రూవ్ ఇన్ దట్. సో ఇది ఒక 2 minutes నుంచి మూత పెడదామా? చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ ఏమిటి? మనం ఇంకా దీంట్లో దానిమ్మకాయ వేసుకోవచ్చు, బొప్పాయి వేసుకోవచ్చు, అరటికాయ వేసుకోవచ్చు, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్. ఓకే ఓకే. సో డైరెక్ట్ అంటే వితౌట్ ఎనీ సాసెస్ ఏమీ వేసుకోవచ్చు. సోయా సాస్ పప్పాయిలో వేసుకోమంది. ఓకే ఓకే. సో చూద్దామా? చూద్దాం. అయిపోయింది. లాస్ట్ లో మనం స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాం. ఓకే.
సో కొంచెం ఫ్రూట్ బేస్ లో ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఇది నచ్చుతుంది. నచ్చుతుంది ఖచ్చితంగా. యా, స్పైసీ లేకుండా కొంచెం స్వీట్ గా. అండ్ బేసిక్ గా పైనాపిల్ కి కూడా అంటే ఆ ఉప్పు కారం అవి యాడ్ చేసినా కూడా కొంచెం టేస్ట్ టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది. సో ఇది మనం మిక్స్డ్ ఫ్రూట్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే, నైస్. యూజువల్ గా ఇప్పుడు వెజిటబుల్స్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా చేంజ్ చేస్తూ మనం చేస్తూ ఉంటాము. ఈ రోజు కొంచెం వెరైటీగా ఫ్రూట్ కాంబినేషన్. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ రెడీ. టీచర్స్. ఓకే, మరి వెరైటీ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, ఉప్పు, పైనాపిల్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి కాస్త వేగనివ్వాలి. అంతే, పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో రాజ్ గారు, టేస్ట్ చూద్దామా ఫ్రైడ్ రైస్? ఓకే. నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బేసిక్ గా ఎప్పుడు మనకి అంటే పైనాపిల్ ఒక ఫ్రూట్ ఎందులోకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో యూజువల్ గా ఈ సోయా సాస్ ఈ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది, వెరీ టేస్టీ. సో రాజు గారు, ఎలా ఉన్నాయి స్టూడెంట్స్ చేసిన వంటలు? సో రెండు కూడా బాగున్నాయి. హరాబరా కబాబ్ కొంచెం డిఫరెంట్ అంటే గ్రీన్ గా మనకు చాలా బాగుంటుంది. ఇలా అంటే మనకు కొంచెం రైనీ సీజన్ లో కానీ వింటర్ లో కానీ చాలా బాగుంటుంది అది. సో పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్ లో. సో ఇద్దరు అంటే ఇద్దరు కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు రెసిపీస్ అనేది కూడా చాలా బాగుంది. సో నైస్, ఇద్దరు కూడా చక్కగా వచ్చి అంటే మీరు నేర్చుకున్న వెరైటీస్ ని ఈ రోజు ఇలా అందరికి చేసి చూపించడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బోత్ ఆఫ్ యూ. సో సందీప్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో లక్ష్మీకాంత్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. సో థ్యాంక్స్ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే పార్టిసిపెంట్స్ మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మామూలుగా చర్మం పైన అప్పుడప్పుడు దురదలు, దద్దుర్లు వస్తూ ఉంటాయి, మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉన్నప్పుడు పిల్లవాళ్ళు, పెద్దలు అందరూ కూడా పసుపు అలాగే వేపాకు తీసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరుకుని చర్మం అంతా కనుక అప్లై చేసుకుని ఒక 10 minutes తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేసినట్లయితే ఈ దద్దుర్లు, దురదలు, స్కిన్ ఎలర్జీస్ చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బేబీకార్న్ బటర్ మసాలాలో ఎంత క్యాలరీస్ ఉంటాయి, ఎంత ప్రోటీన్ ఉంటుంది అంటే మనకి ఇందులో ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు పేస్ట్ కూడా ఉంది కాబట్టి మన క్యాలరీస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నార్మల్గా ఒక పర్సన్కి మనకి ఇందులో 300 క్యాలరీస్ దాకా కూడా రావచ్చు. సో 300 క్యాలరీస్ వచ్చే ఒక డిష్ మనకు డెఫినెట్లీ హై క్యాలరీ డిష్ అనే చెప్పచ్చు. ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందా ఈ డిష్లో అని చూస్తే మనకు ఫ్రెష్ క్రీమ్ ఉంది కాబట్టి ఒక మీడియం క్వాంటిటీలో ప్రోటీన్ కూడా ఉంటుంది. సుమారుగా మనకు 250 to 300 క్యాలరీస్ ఒక పర్సన్కి వస్తే ప్రోటీన్ కూడా రఫ్లీ అరౌండ్ 6 to 7 grams వస్తుందన్నమాట. అంటే 3 grams ఆ ఫ్రెష్ క్రీమ్లో, తర్వాత 3 grams మనకు ఈ బేబీకార్న్లో కూడా ప్రోటీన్ ఉంటుందండి. సో ఇది ఒక హై క్యాలరీ డిష్ ప్లస్ ప్రోటీన్ కూడా ఒక 6 grams వస్తుంది. ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే మనకు ఫ్యాట్ పర్సంటేజ్ కూడా 10 grams వరకు రావచ్చు. మనకు ఐడియల్గా ఫ్యాట్ పర్సంటేజ్ అనేది అంటే ఎంత ఫ్యాట్ ఉండాలి ఆ డిష్లో అనేది ఒక 5 grams లోపలే ఉంటే అప్రాక్సిమేట్గా మంచిది. ఇది 10 grams ఉంది కాబట్టి కంప్లీట్గా దీన్ని మనం హై క్యాలరీ కింద చేర్చచ్చు. సో ఇది ఎవరికి యూస్ఫుల్, ఎవరు అవాయిడ్ చేయాలి అంటే చిన్న పిల్లలకి చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే వాళ్ళకు ఈ రకమైన ఫ్యాట్ వాళ్ళకి ఇంపార్టెంట్, అంటే గ్రోత్కి వాటికి అన్నిటికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా విటమిన్ ఏ కూడా ఉంటుంది బేబీకార్న్లో. సో వాళ్ళకు ఓకే. కానీ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు, లేకపోతే షుగర్ ఉండి కొంచెం జాగ్రత్త పడుతూ మాకు ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ వద్దు అనుకునే వాళ్ళు
అవాయిడ్ చేయడమే బెటర్. సో బేబీ కార్న్ బటర్ మసాలా ఒక హై క్యాలరీ డిష్, కొంత ప్రోటీన్ ఉంది, ముఖ్యంగా పిల్లలకి మంచిది. మిగిలిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. తర్వాత పైనాపిల్ ఫ్రైడ్ రైస్. ఇందులో మనకు ముఖ్యమైన పోషకులు లేవని మనం చూస్తే పైనాపిల్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్. సో పైనాపిల్ ఇస్ ద మెయిన్ హీరో ఆఫ్ ద డిష్. సో పైనాపిల్ లో పోషక విలువలు ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మనం వెయిట్ తగ్గే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఆ డిష్ బాగాలేదని చెప్పాం కదా, ఇది రివర్స్ అండి. పైనాపిల్లో బ్రోమోలిన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. సో ఆ బ్రోమోలిన్ ఏం చేస్తుందంటే మెటబాలిజంని సరిగ్గా చేస్తుంది. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనం ఈ డిష్తో ట్రై చేసుకోవచ్చు. సో టోటల్గా ఎన్ని క్యాలరీస్ వస్తాయంటే పైనాపిల్ లో క్యాలరీ, క్యాప్సికమ్ కూడా లో క్యాలరీ. సో ఇప్పుడు మనము రైస్తో పాటు దీన్ని లెక్క వేసుకుంటే ఒక మనిషికి ఒక సర్వింగ్ సైజ్ అంటే ఒక క్వాంటిటీ ఒక 100 grams రైస్ అంతా మనం తీసుకుంటే 400 క్యాలరీస్లో ఇది కంప్లీట్గా తీసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఏంటంటే 400 క్యాలరీస్లో మనం భోజనం చేసామనుకోండి, అది కరెక్ట్. లంచ్కి కానీ డిన్నర్కి కానీ మనకు కావాల్సిన క్యాలరీస్ 400. ఇంకా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఒక సలహా ఏంటంటే, లేకపోతే దేనికైనా క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఒక సలహా ఏంటంటే, మీరు 50 grams రైస్ తీసుకుంటూ 100 grams వరకు ఈ వెజిటబుల్స్ అండ్ ఈ పైనాపిల్ తీసుకుంటే కంప్లీట్ లో క్యాలరీ కింద కూడా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కిడ్స్ కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే పైనాపిల్ అండ్ విటమిన్ సి, ఈ బ్రోమోలిన్ అండ్ మన క్యాప్సికమ్ లో ఉన్న విటమిన్ సి వాళ్ళ గ్రోత్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇలాంటి డిషెస్ టోటల్ ఫ్యామిలీకి యూస్ఫుల్ గా ఉంటాయి కాబట్టి దీన్ని మనం ట్రై చేసుకోవచ్చు. ఒకటే ప్రాబ్లం, ప్రోటీన్ లేదండి. ఈ ప్రోటీన్ మనం సింపుల్ గా పెరుగు తీసుకుంటే సరిపోతుంది. హరాబరా కబాబ్ లోని క్యాలరీస్ ఎంత, తర్వాత మనకు అది ఏ కాంబినేషన్ లో తీసుకుంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనకు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ వస్తుంది అని చూస్తే, ఇందాక మనం చూసాం కదా పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కి అందులో ప్రోటీన్ లేదనుకున్నాము. దానిని మనం హరాబరా కబాబ్తో మ్యాచ్ చేసుకుంటే చక్కగా మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. ఎందుకంటే హరాబరా కబాబ్లో మనకు పచ్చి బఠానీలు ఉన్నాయి, గ్రీన్ పీస్ ఉందండి. సో గ్రీన్ పీస్ మూలంగా మనకు బ్యూటిఫుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మంచి ప్రోటీన్ వస్తుంది. సుమారుగా మనకు అక్కడ కూడా 8-9 grams ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. ప్లస్ బంగాళదుంపలు, పాలకూర, ఈ కాంబినేషన్ కూడా మనకు క్యాలరీస్ కొంచెం చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. బంగాళదుంపల్లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా ఈ పాలకూర ట్రై చేసుకుంటే, ఈ పాలకూర కంప్లీట్ లో క్యాలరీ అండి. సో మనకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ రావటం ఒకటైతే, మరొకటి క్యాలరీని చెక్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఒక్క హరాబరా కబాబ్లో మనకు మినిమం 45 క్యాలరీస్ వస్తుంది. అడిషనల్గా 8 grams టు లేకపోతే మినిమం 7 grams ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు కాంబినేషన్గా తీసుకున్నారనుకోండి, ఈ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ప్లస్ హరాబరా కబాబ్లో టోటల్గా ఆ పూట మనకు 450 మ్యాక్సిమం క్యాలరీస్తో మనం కంప్లీట్ చేసేయచ్చు. అది ఒక చక్కటి క్వాంటిటీ అండి, కరెక్ట్ క్వాంటిటీ కూడా. అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. దహీ పూరి అనేది మళ్ళీ కూడా మనకు పూరి అనేది డీప్ ఫ్రైడ్ అండి, దట్స్ ఓకే. పెరుగు కూడా ఉంటుంది అందులో. ఈ పెరుగు ద్వారా మనకు చాలా మంచి జరుగుతుంది. బట్ బయట స్ట్రీట్ ఫుడ్ తినడం కంటే ఇంట్లో మనం స్నాక్స్ ఇలాంటివి పిల్లలకి చేసి ఇవ్వడం బెటర్. ఎందుకంటే పెరుగు వాళ్ళకు అందాలి. పెరుగు కంప్లీట్ ప్రోటీన్ అండి, కంప్లీట్ ప్రోటీన్. మన బాడీకి ఏ విధంగా ప్రోటీన్ రావాలో ఆ విధంగా ప్రోటీన్ అనేది పెరుగులో, ఆ కాన్స్టిట్యూషన్ అనేది అలా ఉంటుంది. సో 100% మన అవసరాలకు తగినట్టుగా ప్రోటీన్ అనేది మనకు పెరుగులో ఉంటుంది. అంతటి సూపర్ విషయం అండి. ప్లస్ మనకు 100 గ్రాముల పెరుగులో సుమారుగా 4.5 grams ప్రోటీన్ కూడా ఉంటుంది. సో అది ఒక మంచి ప్రోటీన్ సోర్స్. బట్ దహీ పూరి కూడా మనం పూరి కాస్త డీప్ ఫ్రై చేస్తున్నాం, అది మైండ్లో పెట్టుకోవాలి. క్వాంటిటీ ఆర్ సైజ్ చిన్నది కాబట్టి క్యాలరీస్ మనం అరికట్టచ్చు. ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో చేయడానికి ఓకే. సో ఇవాళ మనం పర్ఫెక్ట్ కాంబో ఒకటి చూసామండి, అది మన డైలీ డైట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది పైనాపిల్ ఫ్రైడ్ రైస్ అండ్ హరాబరా కబాబ్. సో నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు.